టెండర్ అయిపోయింది 6000 కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు టిఎస్ఐఎస్ నుంచి కొంత కట్టించినాం మొత్తం హెచ్ఎండిఏ నుంచి కొంత కట్టించినాం అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసిన వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు ఎందుకు రద్దు చేసినవా అంటే ఆయనకు ఒక అనుమానం అట నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో ఇక నాకు భూములు ఉన్నాయట నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు ఎక్కిసొంటోడు ముఖ్యమంత్రి ఏం చెప్పాలి ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపరేట్గా చూపెట్టి మరి సవితక్క అంటుంది నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా నా భూములు ఎక్కడున్నాయో చూపెడతా నీకు దండం పెడతా నాకు కూడా ఎరకలేదు మరి ఈ కంపెనీ నాదే అంటాడు ఆ కంపెనీ నాదే అంటాడు ఈ బిల్డింగ్ నాదే అంటాడు ఆ బిల్డింగ్ నాదే అంటాడు 2 ఏళ్ళకెళ్ళి జల్లెడబడుతుండు యాడా ఏమేమి ఉన్నాయి తీయాలి తవ్వుండ్రి తీయండ్రి వీని జైల్లో నూకుర్రి యాదికుందా పోయిన దీపావళి రేపు దీపావళి కదా పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి బాంబులేటి అన్నాడు బాంబులు వెళ్తావా అన్నాడు మరి ఆ దీపావళి వీకింది ఈ దీపావళి వచ్చింది ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి చూసిరు కదా మీరు నిన్న వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు టెండర్ ఆయన కావన్నట ఈమె కావన్నట ఆయన గుంజుకుండట ఈయన గుంజుకుండట తుపాకులు పెట్టుడట మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఈ గలీజ్ దందలల్లో మంచిరేవుల పంచాయతీ నడుస్తుంది అది కూడా మీకు ఎరికే చూస్తాను మీరు మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట ఆ గుడి కాడేదో భూమి ఉందట ఆ భూములలో లేదు లొల్లి కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అస్సలు పని చేస్తలేరు మహిళలకు 2,500 ఎప్పుడు